అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళారు. ఆయన మనవడు పుట్టినరోజు సందర్భంగా దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తూ అలాగే అక్కడ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ దాంతోపాటు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లోనే కొన్ని కీలకమైన అంశాలు చెప్పారు. ఏమిటి? జగన్ అప్పట్లో ముంతాజ్ హోటల్ లాంటి హోటల్స్కి సంబంధించి 7 కొండలకు ఆనుకుని ఉండేలాగా 32 కోట్లు ఇవ్వడం జరిగిందట. ఏంటి? ఈ వాళ్ళకి కట్టుకోవడానికి దాన్నే ఇమీడియట్గా బ్లాక్ చేయడం జరిగింది. వాళ్ళకి వేరే దుక్కున అవకాశం కల్పిస్తామని చెప్పారు. అలాగే స్వామివారి ఆస్తులు ఎక్కడ ఉన్నప్పటికీ అవి కోర్టులో ఉన్నా లేకపోతే ఎక్కడ ఉన్నా ఎవరి చేతిలో ఉన్నా ఎవరి చేతిలోనా కబ్జా కాబడినా వారి దగ్గర నుంచి సేవ్ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఓన్లీ హిందూసే ఉండాలి, క్రిస్టియన్స్ని మేము వేరే చోటకి లేదా ముస్లిమ్స్ని వేరే చోటకి వారికి బదిలీలు చేస్తాము, ఇక్కడ మటు హిందువులే ఉండాలని చెబుతూ దానితో పాటు క్రైస్తవ ముస్లిమ్స్ రిలీజియస్ ప్లేసెస్లో కూడా హైందవులు లేకుండా వారిని కూడా బదిలీలు చేసే ఆలోచన చేస్తున్నామన్న ఆలోచన చేశారు. యాక్చువల్గా ఇది చాలా మంచి ఆలోచన. ముస్లిం సోదరులకి క్రిస్టియన్ సోదరులకి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే దానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. అది ఇందులో మనం చెప్పుకోదగ్గనివి కావు. కానీ అక్కడి నుంచి మన హైందవులను తీసుకురావడం అనేది నేను మంచిదనే భావిస్తూ ఉన్నాను. అలాగే మన భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి రాజధానిలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు. అంతేకాదు విదేశాల్లో ఎక్కడెక్కడ మన తెలుగువారు ఉన్నారో ఆ ప్రదేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామిని ఆలయాల్ని కడతామని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏపీలో ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్నావో లేకపోతే కొంచెం పాడుపడిపోయి ఉన్నావో అవన్నీ ఒక లిస్టు తెప్పించుకొని వాటిని కూడా సరి చేస్తాము అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఇవన్నీ విన్న తర్వాత నాకు అనిపించే ఒక పాయింట్ మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి వారు, వీరిద్దరూ ప్రవచనకర్తలు. యువత మీద ఎంతో కొంత ప్రభావం చూపించగలిగే శక్తి కలిగిన వాక్చాతుర్యం వారికి ఉన్నది. ఇప్పుడు ఎలాగో చాగంటి కోటేశ్వరరావు గారు ఒక సలహాదారుడుగా టీటీడీకి ఉన్నారు. అయితే నాకు అనిపించేది ఏంటంటే వీరి ఇరువురి చేత రామాయణ, మహాభారత, భగవద్గీత ఈ 3 విశ్లేషణతో కూడిన వీడియోస్ని తయారు చేయడమా లేకపోతే ఆడియోస్ని తయారు చేయడమా లాంటివి చేసి వాటిని టీటీడీ వెబ్సైట్లో పెట్టడము, లేదా టీటీడీకి సంబంధించి ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్లోని అప్లోడ్ చేయడము, తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తులకి సీడీల రూపంలో ఈ వారి యొక్క ప్రవచనాలను అందజేస్తే చాలా బాగుంటుందేమో అనేది ఒక ఆలోచన. ఇంకొక రెండో ఆలోచన, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా కనీసం ఒక 2-3 వేద పాఠశాలలు ఉంటే వేదం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపించే వారికి చాలా ఉపయోగపడుతుంది. దానితో పాటు బ్రాహ్మణులకు ఒక ఉపాధిగా ఇది తయారీ అవుతుంది. మనం ఈ వేద పాఠశాలను గనక ప్రతి జిల్లాలో ఒక 2-3 ఏర్పాటు చేసుకోగలిగితే
దాని ద్వారా వేద పఠనం జరిగి పౌరోహిత్యం అనే ప్రాణం పోసినట్టుగా ఉపయోగపడుతుంది అనేది నాకు అనిపిస్తున్నటువంటి 2 ఆలోచనలు. ఈ 2 ఆలోచనలు కూడా కన్సిడర్ చేసి వీటిలను కూడా ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేస్తారని భావిస్తున్నాను.